ఇంతకు ముందు నేను పుష్కరాలు అన్నప్పుడు గురుగ్రహం ఎఫెక్ట్ ఉంటది, కాస్మిక్ ఎనర్జీని వాటర్ స్టోర్ చేసుకుంటే అంటే ఒక బ్రదర్ నాకు స్క్రీన్ షాట్లు పెట్టి మరి, బ్రో ఇంకా నువ్వు మూఢనమ్మకంలో ఉండకు, అన్ని క్రెడిట్లలో వేసుకోకు, అసలు భూమి మీద అసలు గురుగ్రహం ఎఫెక్టే ఉండదు, అసలు ఛాన్సే లేదు అని చెప్పేసి ఒక స్క్రీన్ షాట్ పెట్టిండు. సరే నేను మూఢనమ్మకంలోనే ఉన్నా, మరి నాకన్నా ఇంకా మూఢనమ్మకంలలో ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి నేను ఎతికిన భయ్యా. ఒక్కడ దొరికిండు భయ్యో. వాని పేరు నాసా అంట. మేబీ ఆర్గనైజేషన్ అయి ఉండొచ్చు. ఇంకా నేనన్న భూమి మీద ఎఫెక్ట్ చూపెడుతుందని చెప్తున్నా. నాసా దాని వెబ్సైట్ లోనే రాసుకుని ఉన్నది బ్యారీ సెంటర్ అని ఒకటి కనపడింది భయ్య. అసలు ఈ బ్యారీ సెంటర్ అంటే ఏంది అని చూస్తే, ఈ గురుగ్రహం అంటే పోయి అసలు సూర్యుడిని కదుపుతుందంట. అంటే మనం అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి అంటాం కదా, ఇది సూర్యుని చుట్టూ తిరగదు. సూర్యుని నుంచి కొంచెం బయటకు వచ్చిన ఒక పాయింట్ ఉంటది. ఎందుకంటే దీని వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని కూడా కొంచెం అటు ఇటు లాగుతా ఉంటదంట. దానివల్ల ఏంటంటే ఆ సెంటర్ పాయింట్ అనేది సూర్యుడు సెంటర్ కాకుండా దాని రేడియస్ కన్నా 1.07 టైమ్స్ బయటకు వచ్చి, అంటే 47,000 కిలోమీటర్ల దగ్గరలో వచ్చి అక్కడ దాని చుట్టూ తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరగదంట. ఎంత మూఢనమ్మకం కదా. సరే, నాసానే ఇంత మూఢనమ్మకంలో ఉన్నదా అంటే, మనోళ్ళు సైన్స్ చెప్పిన దాంట్లో ఇంకింత మూఢనమ్మకంలో ఉన్నది. అదేంటి అంటే, ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతున్నాం అనుకో, క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక బాల్ ఒక దగ్గర పడి బౌన్స్ అయ్యి వస్తున్నప్పుడు నువ్వు ఏ షాట్ ఆడాలి అని నువ్వు చూసుకోవాలంటే, నీ బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ గామా వేవ్స్ ని ఇస్తాయంట. అరౌండ్ 38 to 100 హెర్ట్జ్ మధ్యలో ఉంటదంట. కానీ ఒక మ్యూజిక్ లో ఒక పాట కంపోజ్ చేయాలి, నువ్వు ఏదైనా రాయాలి అంటే మాత్రం బీటా వేవ్స్ కావాలి, అంటే ఫ్రీక్వెన్సీ ఇంకా తక్కువ ఉంటుంది. నువ్వు ఇంకింత కొంచెం మెడిటేషన్ లెవెల్లో వెళ్ళాలంటే ఆల్ఫా, దానికన్నా ఇంకా నువ్వు బ్రెయిన్ కి టీచ్ చేయాలంటే థీటా వేవ్స్, దానికన్నా ఇంకా ఉంటే అక్కడ బ్రెయిన్ నేర్చుకుంటదంట. మరి ఇప్పుడు సూర్యుని దగ్గర నుంచి గురుగ్రహానికి మధ్యలో ఉన్న మ్యాగ్నెటిక్ వేవ్స్ ఏదైతే ఉందో అది సూర్యున్నే కదుపుతుందో, ఆ వేవ్స్ లో ఉన్న మ్యాగ్నెటిక్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ అనేది, ఇది ఏదైతే అల్టిమేట్ లెర్నింగ్ స్కిల్ బ్రెయిన్ కి ఎప్పుడు వస్తుందో ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ కి మ్యాచ్ అవుతుంది భయ్య. అంటే గురుగ్రహం కి సంబంధించిన మ్యాగ్నెటిక్ వేవ్స్ వల్ల నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎక్కువ నేర్చుకుంటాను అని. మరి దీనికన్నా ఇంకా మూఢనమ్మకంలో ఉన్నది నా శాస్త్రం భయ్య. ఆ గురుగ్రహాన్ని జ్ఞానకారకుడు అని చెప్పారు. ఎంత దరిద్రంగా ఉన్నామో కదా భయ్యా, నువ్వు తోపు, మేమే మూఢనమ్మకంలో ఉన్నాం. యా.